500 కట్నం అడిగాడా? ఆశకు అంతు లేదంటారు. ఇదే సది ఈ కట్నాలు వచ్చి కొంపలు ఆర్పేస్తున్నాయి. నిజం. నాకు పిల్లలు లేరు గాని ఉంటేనా కట్నం అన్నవాడిని గడప ఎక్కనిచ్చేవాడినా. చిత్తం ఈ శుభకార్యం. శుభకార్యం ఆగుతుందట గాని కూర్చో. చూడు కోటయ్య, పాత బకాయి ఈ 500 కలిస్తే తడిసి మోపెడవుతుంది. మరి దానికి ఏమైనా హామీ ఉండటం మంచిది కాదు. నా మాట కంటేనా బాబు? మాటలు మాటల్లాగే ఉంటాయా? ఇప్పుడు నీ కొడుకు పెద్దవాడయ్యాడు, వ్యవహారవేత్త కూడాను. ఆడి మోకం ఆడికేం తెలుసు. నా మాటకి ఎదురు చెప్పండి. అయితే ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి 2 ఏళ్లలోగా నా బాకీ తీర్మానం చేయలేకపోతే మీ ఇల్లు నాకు స్వాధీనం చేసేట్టు ఒక జాయింట్ తనఖా దస్తావేజు రాసివ్వండి. చాలా పెద్ద షరతులు పెడుతున్నారే. కాగితాల మీద పెట్టడమే గాని ఇవన్నీ అమలు జరుపుతామనే. ఇదిగో నేను ఒక ఉపాయం కూడా చెప్తాను విను. పాపం పిల్లలు గలవాడివి. నువ్వు ఎప్పట్లాగా నా పొలం కౌలు చేసుకుంటూ మీ వేణు నా దగ్గర పాలేరుగా పెట్టావంటే 2 ఏళ్ళు ఎందుకు 1 ఏడాదిలోనే తీర్చేయగలవు. ఏమిటి ఆలోచనలో పడ్డావు? ఏమీ లేదు. ఆలోచించుకో. దీనికి ఇష్టపడితేనే డబ్బు తీసుకెళ్ళు, లేదా నీ ఇష్టం. సరే అట్టాగే కానీ. పోలాయా, అయ్యగారు పిలుస్తున్నారా? నేను వీరి అబ్బాయి వేణు లేడు, అతన్ని పిలుచుకొని రా. ఎవరు లేడా? ఒరే కంచులు, నువ్వు పోయిరారా. చిత్తం బాబు. కొన్ని కరణాన్ని పిలుచుకొస్తావా? ఎవరు? కరణం సాంబయ్య గారిని రా. ఓ రైట్ గా. రంగారావు, దస్తావేజు ముసాయిదా చెప్తాను, ఇక్కడికి రా. అయితే 2 ఏళ్లలోగా మీ బాకీ తీర్మానం కాకపోతే మా ఇల్లు స్వాధీనం చేసుకుని మమ్మల్ని వెళ్ళగొడతారన్నమాట, అంతేనా? అదే అంత పని ఎందుకు జరుగుతుందో దానికి నేను ఒక ఉపాయం కూడా చెప్పాను. అదేగా, నేను మీ దగ్గర సాలుకి 15 బస్తాల జీతానికి పాలేరుతనం చేయాలి. అదంతా మీరు బాకీ కింద విరగొసుకుంటారు. అంతే అంతే. చూశారు, అరటి పండు వలచి చేతిలో పెట్టినట్టుగా చెప్పేసేశాడు. అనగా పెద్ద సాగదీశావు. అనగా అంటే అనగా నీలాంటి పక్కతాళం కాలం చేరదీసాక సాగరై ఊళ్ళో వాడు కొంపలు తీసేది. చేజిక్కిన బక్కరైతే పీల్చి పిప్పి చేయడమేగా మీ పని. కష్టాల్లో ఆదుకుంటారు, మీ దగ్గరికి వస్తే కత్తి పనులు ఇరికించాలని చూస్తారు. మీ ఎత్తులు ఎవరికి తెలియవు. ఈ నెత్తి కోతల దస్తావేజు మీద నేను సంతకం పెట్టను. అవును, నేను చచ్చిన సంతకం పెట్టను. సాగరయ్య గారు, రోజులు మారాయని గుర్తించండి. వస్తాను. అసలు చెల్లెలకి పెళ్లి కావడం వాడికి ఇష్టం లేదేమో. ఏటిన్నిటికి గీరా ఇది పొగసి పోతాను. ఎలామంటే వాడు పడతాడటండి, కొమ్ములు వస్తూ ఉంటాను. వాడు అన్నట్టు రోజులు మారిపోయాయి సాగరయ్య గారు. రోజులు మారుతాయి. మారో మరి. మన ఇల్లు ఉంటే కదమ్మా, ఈ ఇంట్లో ఉన్న మనుషులు కూడా తన స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు నేను తప్పితే ఇంక ఊళ్ళో మనుషులే దొరకరు. దొరుకుతారు. దొరికిన వాళ్ళందరూ ఇదే పని చేస్తాడు. ఇద్దరు దాకా నాన్న పెద్ద అప్పుడు ఇచ్చినవాడు ఇవాళ ఇద్దరిని ఎందుకు ఇరికించాలనుకున్నాడు? నువ్వు పెద్ద ప్రయోజకుడు అయ్యావు కదా అని. ఎంతపోతే మంచం అంతా కంతలే. ఏం చేస్తావు నాయన, రోజులు ఇట్లా మండిపోతున్నాయి. ఇవాళ మనకి అవసరం వచ్చింది. అందుకని ఏ షరతుకైనా తలకి నన్ను బానిసగా ఉండమంటావమ్మా? అంతకంటే నా సాగరే గొడసావితో ఒక యుద్ధలాగా గట్టిపారేయకూడదు. అన్ని అవసరాలు తీరుతాయి. ఈ ఏడుపులన్నీ ఏడవకపోతే చెల్లెలు పెళ్లి చేయడం ఇష్టం లేదని ఏడవలేదు. ఏమిటన్నా నువ్వు అన్నది? కాకపోతే నువ్వు చేసిన దానికి అర్థం ఏంట్రా? నాకు ఇష్టం లేదు. ఇంకేంట్రా?
సర్లే ఇక నువ్వు లోపలికి పోతా మనకున్నదేగా ఊళ్ళో వాడ ముందు నీళ్ళు కావటం ఇంట్లో వాడ మీ దగ్గర పట్టం చూసావమ్మా ఎంత మాట అన్నాడు. ఊరుకోలేయా ఊరుకో నాన్న కోపం నీకు తెలియదు నీ పెళ్లి నేను వద్దంటాను కల్లో అన్నా. ఊరుకోలేయా అదే మనసులో పెట్టుకుంటావేంటి లేదు లేమ్మా ఊరుకో. నీతో వచ్చిన చావేది కోపం వస్తే ఒళ్ళు తెరవదు ఎంత మాట పడితే అంత మాట అనేస్తాం అని ఎంత బాధపడుతున్నారో తెలుసా నువ్వు పడుతున్నావు బాధ. లేదులే నువ్వు ఒక్కడే పడుతున్నావు బాధ ఇందా ఏమిటిది ఏమిటిది వేణు ఏమీ లేదు నువ్వు వెళ్ళు రాదా. ఏమీ లేకపోతే ధైర్యమైన వాడి కంటే నీళ్ళెందుకు వస్తాయి చెప్పు వేణు చెప్తే నీ గుండె బరువు కొంతైనా తగ్గుతుంది చెప్పు చెప్పకపోతే నన్ను చంపుతున్నట్టే చెప్పు నిష్కారణంగా నా మీద నిందపడ్డది రాదా. నిష్కారణంగా నేనా నిష్కారణం అయితే దానికి విచారించడం ఎందుకు నువ్వు ఏదైనా తప్పు చేసి దానివల్ల నింద వస్తే అప్పుడు విచారించాలి అంతేగాని కారణం నేను కాకి కూతలకి కాకి కూత కాదు రాధా. మా నాన్నే అన్నాడు. ఏమన్నాడేమిటి మా చెల్లెలికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదని నా మీద నింద వేశాడు. దీనికైనా ఈ మాట ఎవడైనా నమ్ముతాడే ఊళ్ళో మీ నాన్న తొందరపాటు మనిషి అది కాదు రాధా. మా చెల్ల ఏమనుకుంటుంది చెప్పు. ఏమీ అనుకోదులే భారతమ్మ అంత తెలివి తక్కువ పిల్ల కాదు కావాలంటేరా నేను వచ్చి చెప్తాను పనిలో పని మీ నాన్నకు కూడా బాగా చెవులు నిలిపి బుద్ధి చెప్తాను లేలే అసలు ఎందుకు వచ్చింది కదా మా భారత పెళ్లికి సాగరయ్య దగ్గరికి అప్పుకెళ్ళాం. ఆయన ఒక్క అక్కులు కలిగిన తన కథ సంతకం పెట్టమన్నాడు. నేను ఒప్పుకోలేదు. ఆహా ఇంకే వాళ్లే మీ నాన్నని రెచ్చగొట్టుంటారు దీనికి మనం ఏం చేయాలో తెలుసా మనం అంటే నువ్వన్నమాట కాదు మనం అంటే నువ్వు నేను ఇద్దరం కలిసి అన్నమాట. నువ్వుంటే నేను ఎంత పనైనా చేయగలను అనుకుంటా. నిజంగా నిజంగా ఇప్పుడు చెప్పు. ఏమీ లేదు ఈ నిందను ఎగరగొట్టడానికి మనమే భారతంలో పెళ్లి జరిపించాలి మధ్య నీకెందుకు వాళ్ళిద్దరు తెలుసుకుని నీతి లేని పశువు చేసిన తప్పు సరక చేసిన తప్పు సరక ఇంకా ఎదురు తిరుగుతావు ఎదురు తిరుగుతావు మనకెందుకు వచ్చిన వస్తా కోట దగ్గర తీసుకెళ్తాం పద ఆయనే చెప్తాడు చూద్దాం. వాళ్ళండి మేమే వస్తాం రండి అక్కడ మీరు బొంకులు వేస్తాను. రామయ్య నీ కొడుకుని హత్య సింగిల్ పెట్టా ఊరి మీద ఇక ఊళ్ళో ఆడపిల్లలు బయటకు రావడానికి వీల్లేదా? అంత మదనికి కొట్టుకుంటున్నాడు నీ కొడుకు. నీ మొహం చూసుకున్నాను లేకపోతే అక్కడ నరికి పోగొట్టేవాడిని. ఏం చేశాడు నీ కొడుకుని అడుగు. ఈవేళ వీడు మేనగోళ్ళు అయింది రేపు ఏం చేశాడో చెప్పరాదు ఏమి చెప్పమంటావమ్మా నీ కొడుకు కృష్ణలీలలో ఈ రాధటు పోతూ ఉంటే చెయ్యి పట్టుకుని గిరగిరగిర తిప్పి ఆ కాలువ పక్క చెట్టు తాటుకి ఈడ్చుకుపోతాడు. కాదు నోర్వై ఎరా దాన్ని చేయి పట్టుకున్నావా? పట్టుకున్నాను కానీ ఏం
తీసి గద్దకి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ముందు నువ్వు తొందరపడతాను ఎందుకు? ఇంట్లో వాడు వేలు చూపితే ఊళ్ళో వాళ్ళు కాలు చూపుతారు. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా, ఊళ్ళో ఆడపిల్లల మీద ఎగబడుతూ ఉంటాను. నువ్వు ఆయన ఎగబడలేదు, మిద్దరం కలిసి ఆడుతున్నాం. ఏమిటి కలిసినది? ఏమిటి వాడికి చుట్టాకు కలిసావు అదు తెలుసా? ప్రార్థన అనద్దు. నువ్వు నేను రాధను పెళ్లి చేసుకోబోతున్నాను. అబ్బో పెళ్లి చేసుకుంటాడు. ఏమిటది? అవును, మేము పెళ్లి చేసుకోదలుచుకున్నాం. నీ పెళ్లి ఆడగదే నే చేస్తాను పోలా ఇంటికి. శివ 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 వర్ణశంకరం కలికాల మహిమ అనగా చాలే అల్లవయా చెప్పొచ్చావు. నడు వెళ్ళండి. ఏంట్రా కూర్చో, దాన్ని పెళ్లి చేసుకుంటా? అవునన్న నీతి జాతి అక్కలా నీతి. నలుగురు పెద్దలు చేరి ఏది నీతి అంటే అదే నీతి. నిజాయితీ ఎవరికీ అక్కర్లేదు. ఒకరు చేసిన పాపానికి ఇంకొకరి జీవితం నాశనం చేయడమేనా నీతి? ఈ నేతి బీరకాయ నీతులతో నాకేం పని లేదు. నేను రాతకి మాట ఇచ్చాను, అది జరిగి తీరాల్సింది. చూసావా ఈ పొగడం ఎంత బరి దిగించి మాట్లాడుతున్నాడు. దానికి ఒక అబ్బా ఒక అమ్మ. మంచి చెడ్డ ఆలోచించావా వేణు? అన్ని ఆలోచించానమ్మా. ఆలోచించే దాన్ని పెళ్లి చేసుకుంటానటావు. అవును పనికిరాదు. ఏమిట్రా ఇది? మీరేమనకండమ్మా, ఇదిగో నువ్వు దాన్నే పెళ్లి చేసుకోగలిగితే నాకు గర్భ దక్కడానికి లేదు. తొందరపడుతున్నావు. చేతిగా నువ్వు కొడుకుని దూరం చేసుకోదు. మీకెందుకు? మా ఇంటికి దరిద్రం పట్టుకుంటే దరిద్రం. నువ్వు అసలు బాబా మీ నాన్న మంచి కాక మీద ఉన్నాడు కానీ పోదాం పద, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా వీళ్ళకి నా తడగా తెలియగానే ఉంది. అక్కడే సాగుబడి చెవులు ముసుకుని ఒరే పోలయా ఊరికే రంకులు వేస్తే అంకికి వస్తారా పిల్లలు? బొంకులు ఎదుర్కొంటే సరి కొట్టాలి. 3 పూట్ల 3 కంచాల గువ్వ. ఎవడను ఇదిగో చూసావా అదంతా కుదరదని త్వరగా లగ్గం పెట్టచ్చు. అలాగే చెప్పలేదనద్దు, ఇదే ఖాయం. ఏం నాన్న? ఇంకా నీకు ఈ ప్రపంచం తెలియదమ్మా. ఉద్రేకంలో వేణు ఏదైనా అనొచ్చు. ఆయన అన్నమాట తప్పండి నాన్న, నాకు బాగా తెలుసు. అట్లా అనుకోకు. రేపు నలుగురు వెళ్ళేస్తామంటే భయపడి జారుకోవచ్చు. భయపడేవాడైతే అందరిలోనూ ఆ మాట ఎందుకంటాడు నాన్న? అయినా మనం కూడా ఆలోచించాలిగా. ఈ పోలయ్య గాడికి ఒక పేచి. నువ్వెన్నెలా చెప్పు నాన్న, ప్రాణం పోయినా నేను పోలేమో పెళ్లి చేసుకోను. దాంట్లో ఉన్న చిక్కులు. రత్తయ్య గారు ఏం ఖర్చులు ఇటు వచ్చా? సాగరయ్య గారు రమ్మంటున్నారు బాబు. నన్నా చెప్పు. పోలయ్య రిపోర్ట్ చేశాడు అనుకుంటా. చేసుకొని మనకే. అది కాదమ్మా, సాగరయ్య గారికి మనం ఇవ్వాల్సిన బాకీ ఉండగా అది బిగించి ఈ పెళ్లికి ఒప్పుకోమంటారు అనుకుంటాను. సరే పద కంచులు. అమ్మా టోపీ తెచ్చిపెట్టు. పద.